పింఛన్ అనేటటువంటి డబ్బులు చేతికిచ్చేయాల. ఆ తర్వాతన వాళ్ళు పన్ను కట్టాలంటే పన్ను డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. కానీ మరి ఇది ఎక్కడ జరిగిందో తెలీదు గానీ, సాక్షి హైలైట్ చేసుకుంది. ఇది నిజమైతే గనక చాలా దారుణాతి దారుణమైనటువంటి అంశం. పింఛన్లకి సంబంధించినటువంటి డబ్బులలో పన్ను కోత కోశారు అన్నటువంటిది. ఇది ఎవరో దివ్యాంగుడికి సంబంధించిన పింఛన్ పైన ఆధారపడి చేస్తున్న ఇంటి పన్ను వసూలు కోసం ఈ నెల పింఛన్ డబ్బుల్లో కోత విధించారు. మార్చి నెల వరకు గడువున్న ఇప్పుడే ఇంటి పన్ను వసూలు చేశారు. నెలంతా ఆ డబ్బులే నాకు ఆదాయం, ఏ పని చేయలేని పరిస్థితి, పింఛన్ సొమ్ముతోనే కుటుంబ పోషణ, మందులు కొనుక్కోవాలని. ఇది నాకు తెలిసి లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు చేసి ఉండాలి. అసలు అదైనా తప్పే. పింఛన్ డబ్బుల్ని కట్ చేసి ఇవ్వడం ఏంటి, దాంట్లో పింఛన్ డబ్బుల్లో కోత పెట్టడం ఏంటి? ఈ పింఛన్ డబ్బులు అనేటువంటిది డైరెక్ట్గా ఇచ్చేయాలి. పన్ను అనేటటువంటిది ఖచ్చితంగా వసూలు చేసుకోవాలి. అది కట్టనప్పుడు దానికి సంబంధించిన ప్రొసీజర్ ఉంది. ఇది జరిగి ఉంటే మాత్రం తప్పే. అయితే ఏదో నేను అనుకోవడం లోకల్గా జరిగిన వ్యక్తిగతమైన వ్యవహారం అయి ఉంటుంది తప్పించి, సిబ్బంది పని తప్పించి రాష్ట్ర ప్రభుత్వం తప్పని నేను అనుకోవట్లా.